Dear students, welcome to the Nasser classroom. Last class లో మనం కాంప్లెక్స్ నెంబర్స్ ఇంట్రడక్షన్ వరకు మనం డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అసలు ఆ కాంప్లెక్స్ నెంబర్స్ ఎందుకు, ఆ కాంప్లెక్స్ నెంబర్స్ దేనికి ఉపయోగపడతాయి, అసలు ఆ కాంప్లెక్స్ నెంబర్స్లో నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇలాంటివి ఏమున్నాయి, అలాగే ఒక కాంప్లెక్స్ నెంబర్కి లెంత్ ఎంత ఉంటుంది, ఇలాంటి విషయాలు నేను చెప్తున్నాను కదా, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు సాధారణంగానే ఇక్కడ మనం తీసుకుంటే ఇది ఆర్గాన్ ప్లేన్, కాంప్లెక్స్ ప్లేన్. ఈ కాంప్లెక్స్ ప్లేన్ ఆర్గాన్ ప్లేన్ తీసుకున్నప్పుడు మనకు ఏదో ఒక కాంప్లెక్స్ నెంబర్ని మనం సాధారణంగా తీసుకున్నట్లయితే అంటే z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే, అంటే యూజువల్ దీన్ని ఏమని రాయొచ్చు, ఎక్స్ కామా వై అని అనుకున్నట్లయితే ఇది కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇది అదే కాంప్లెక్స్ నెంబర్కి కోఆర్డినేట్ ఫామ్ అవుతుంది. అంటే ఆర్గాన్ ప్లేన్లో ఏదో ఒక పాయింట్ అవుతుంది. ఫర్ సపోజ్ మీ ఇష్టం వచ్చిన ప్లేస్ తీసుకోవచ్చు. 9 డిస్టింక్ట్ రీజన్స్ ఉన్నాయన్నాను. 9 డిస్టింక్ట్ రీజన్లోనే ఎక్కడో తీసుకోవచ్చు. సాధారణంగా మనం ఇప్పుడు కూడా చెప్తే స్టాండర్డ్గా ఫస్ట్ క్వాడ్రంట్లో మాట్లాడుకుంటుంటాం. అక్కడ నేను తీసుకుంటాను. ఫస్ట్ క్వాడ్రంట్లో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్ కామా వై అవుతుంది. అంటే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనే కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. అంటే ప్రతి రియల్ నెంబరు, ప్రతి ప్యూర్ రియల్ నెంబర్, ప్రతి ప్యూర్ ఇమేజినరీ నెంబర్, ప్రతి కాంప్లెక్స్ నెంబర్ అన్నీ కూడా ఇలాగే ఈ రీజన్ మీద ఉంటాయి. ఆరిజిన్ నుంచి ఇవి ఎంత దూరంలో అయితే ఉంటుందో, అంటే ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ ద పాయింట్, ఇట్స్ లెంత్ విల్ బి ఈక్వల్ టు ద మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. మాడ్యులస్ యాక్చువల్లీ సైజ్, మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. That's why modulus of complex number. Modulus of complex number means if z equal to something, this one denoted by mod z equal to the distance of the distance between origin and complex number z x comma y is equal to z అనొచ్చు, లేదా దాన్ని మీరు p అనుకుంటే p అనొచ్చు. అది ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. mod z ఈక్వల్ టు x square plus y square. mod z equal to x square plus y square. ఇది మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గల డిస్టెన్స్ అన్నమాట. అంటే ఫర్ సపోజ్ మీరు ఎలా తీసుకున్నట్లయితే ఇది ఫుట్ అయితే ఈ లెంత్ y అవుతుంది, ఇది x అవుతుంది, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. సో దాన్ని సింపుల్ గా మనం స్మాల్ లెటర్ r తో కూడా డినోట్ చేయొచ్చు. సో దీన్ని స్మాల్ r అని కూడా అనొచ్చు. అప్పుడు r స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. జస్ట్ మాడ్యులస్ చెప్పడానికి మాత్రం. తర్వాత ఒక కాంప్లెక్స్ నెంబర్కి ఉండేటువంటి సైజ్ గురించి మనం చెప్పడం జరిగింది. ఆరిజిన్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్, దాని మాడ్యులస్ ఎంత అంటే 0. అలాగే పాజిటివ్ రియల్ నెంబర్ తీసుకుని మాడ్యులస్ ఎంత అంటే ఆ పాజిటివ్ రియల్ నెంబర్ అవుతుంది. నెగిటివ్ రియల్ నెంబర్ తీసుకుని మాడ్యులస్ ఎంత అంటే దాని మాడ్యులస్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ అంటే పాజిటివ్ అవుతుంది. అలాగే ఇటువైపు ఉన్నదానికి కూడా అవుతుంది. ఇంకా వీటిలో ఒకటి చెప్పడానికి జనరల్గా మనకి ఇప్పుడు కూడా తెలియాలి కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఐ ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఐ అంటే ముందే చెప్పాను, ఐ అంటే ఏంటంటే ఇమేజినరీ యూనిట్, వన్ యూనిట్. సో ఇది చెప్పేసరికి మామూలుగానే దీన్ని ఏమని రాయొచ్చు, 0 ప్లస్ ఐ అని రాయొచ్చు, ఐ ఇంటూ 1 అని రాయొచ్చు. సో దీని లెంత్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 1. చాలా స్పష్టంగా మనకి మాడ్ ఐ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా సరే చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ముఖ్యమైన మాట, ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఇది కాంప్లెక్స్ నెంబర్, ఈ పాయింట్ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. అంటే దాని జామెట్రిక్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఇది ఎక్స్ యాక్సిస్ తో చేసేటువంటి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ ఎటువైపు అయినా సరే మనం యాంగిల్ చెప్పాల్సి ఉంటుంది. ఇలా యాంటీ క్లాక్ సెన్స్ చెప్పచ్చు. అదే ఒకవేళ వేరే పిఎక్స్ కామా వై కాకుండా వేరే ఏదైనా పాయింట్ ఉందనుకుందాం, ఉదాహరణకి ఇక్కడ క్యూ ఉందనుకోండి, ఇది ఫర్ సపోజ్ ఎక్స్ కామా బై అన్నది నేను ఏ కామా బి అనుకున్నాను అనుకోండి,
ఇది కూడా సమ్ యాంగిల్ చేస్తుంది, ఇది కూడా సమ్ యాంగిల్ చేయొచ్చు, కింద వైపు ఇలా అవుతుంది. అంటే ఇక్కడ సమ్ యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఉంది, ఇక్కడ సమ్ యాంగిల్ ఉంది. ఈ యాంగిల్స్ ఏమవుతాయి? ఆ యాంగిల్స్ ఎవరంటే యాంగిల్ మేడ్ బై ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఆఫ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ క్లాక్ సెన్స్ ఆర్ యాంటీ క్లాక్ సెన్స్, యాంటీ క్లాక్ సెన్స్ ఆర్ క్లాక్ సెన్స్ ఇన్ ఎనీ వే. దాన్ని ఆ యాంగిల్ ఏమంటారు అనేది ఇక్కడ మనం గమనిస్తే, ఆ యాంగిల్ ని యాంప్లిట్యూడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అని పిలుస్తారు. యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గాండ్. Amplitude of a complex number. Amplitude of a complex number. Z అనేది x, y అంటే x plus iy అయితే amplitude అనేది amplitude of z, denoted amplitude of z or arg z, argand z, ఈ రెండిట్లో ఏదైనా అనొచ్చు. ఏంటి అంటే అది యాంగిల్ మేడ్ బై, యాంగిల్ ఏమని చెప్పొచ్చు, ఫర్ సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ అని తీసుకున్నట్లయితే XOP లేదా POX అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. యాంగిల్ XOP అని స్పష్టంగా చెప్పొచ్చు. అది ఏ క్లాక్ సెన్స్ లోనే ఉండొచ్చు. ఒకవేళ ఇది కానీ మనం థీటా అనుకున్నట్లయితే ఆ థీటా ఏమవుతుందనే విషయం మనకు అబ్జర్వ్ చేయాలి. థీటాని రాస్తే యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్, ఆర్గాండ్ ఆఫ్ జెడ్ అంటే ఆ యాంగిల్ అవుతుంది, ఆ యాంగిల్ థీటా అన్నమాట. ఆ థీటాను మనం అంటే ఆ థీటా యొక్క లిమిట్స్ అసలు ఎలా ఉండాలి, కండిషన్స్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో యాంప్లిట్యూడ్ చెప్పేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాంప్లిట్యూడ్ అనేది ఆల్వేస్ లైస్ -π లెస్ దాన్ amplitude of z, amplitude of z less than or equal to π అవుతుంది. అంటే ఈ పాజిటివ్ సెన్స్ అంటే యాంటీ క్లాక్ సెన్స్ లో చెప్పేటప్పుడు అది 180 డిగ్రీలు దాటకూడదు, 180 డిగ్రీస్ క్రాస్ చేయకూడదు. అంటే మన ప్రిన్సిపల్ వాల్యూ అన్నమాట ఇది. అంటే ఆంప్లిట్యూడ్ అనేది యాంగిల్ మేడ్ బై ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఆఫ్ ఆరిజిన్ టు the point of complex number with positive x-axis in anti-clock sense or clock sense, which should not be cross exceed pi and exceed -π. ఓకే, కాబట్టి ఇలా చెప్పినప్పుడు కూడా ఇదేమో -π కంటే ఇంకా తక్కువ కాకూడదు, అలాగే ఇలా చెప్పినప్పుడు పై కంటే ఎక్కువ క్రాస్ చేయకూడదు. ఫైనల్ గా ఎంత ఉండాలంటే బిట్వీన్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ మస్ట్ బి లైన్ బిట్వీన్ -π to π, but it should not be equal to -π. The principal value which I am telling about only the principal value of the argument or amplitude of a complex number. కాబట్టి the principal value, దీని యొక్క principal value అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. principal value principal value of must be lying between -π to +π and should not be equal to -π. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టి, ఇది ఈక్వల్ అవ్వచ్చు, ఇది ఈక్వల్ కాకూడదు. ఎలా చెప్తాం అన్నమాట. ఫస్ట్ సపోజ్ ఆంప్లిట్యూడ్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ సపోజ్ దీన్ని y అనుకున్నట్లయితే, ఇది x అనుకున్నట్లయితే, ఇది r అనుకున్నట్లయితే, ఇది θ అనుకున్నట్లయితే ఏం జరుగుతుంది? ఇలా మనం అబ్జర్వ్ చేసినప్పుడు x ఈక్వల్ టు సాధారణంగా ఈ x వాల్యూ మనం చేస్తే sin θ ఈక్వల్ టు y/r అని, అలాగే cos θ ఈక్వల్ టు x/r అని, అలాగే tan θ ఈక్వల్ టు మనకి y/x అని మనం రాసుకున్నట్లయితే tan θ ఈక్వల్ టు y/x అని రాసినట్లయితే ఇక్కడ గమనిస్తే y ఈక్వల్ టు r ఇంటూ sin θ అండ్ x ఈక్వల్ టు r ఇంటూ cos θ. అప్పుడు z ఈక్వల్ టు x ప్లస్ iy. కాబట్టి మనం r ఇంటూ కాస్ థీటా ప్లస్ i ఇంటూ సైన్ థీటా అని రాయొచ్చు. జడ్ని r ఇంటూ కాస్ థీటా ప్లస్ అని చెప్పి కూడా రాయొచ్చు. సో ఆ రకంగా చూస్తే దీన్ని ఏమని రాయొచ్చు అంటే r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా అని మనం కంక్లూడ్ చేయొచ్చు. సో z ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. ఆ మాట చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే tan థీటా ఈక్వల్ y/x అంటే థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x.
సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సో మనకి ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్ x ప్లస్ iy ఇస్తే z ఈక్వల్ టు x ప్లస్ iy నుంచి దాని మాడ్యులస్ ఎంత, అలాగే దాని యాంప్లిట్యూడ్ అనేది ఏంటి అంటే ఈ యాంప్లిట్యూడ్ అండ్ మాడ్యులస్ గివ్స్ అస్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. మాడ్యులస్ గివ్స్ ద ఇట్స్ సైజ్. ఇది ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉందన్న విషయాన్ని మనకి ఆ మాడ్యులస్ అనేది చెబుతుంది. అలాగే ఈ థీటా అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ ద జెడ్ చెప్తుంది. అంటే అది ఎంత యాంగిల్తో ఉంది, దాని డైరెక్షన్ ఏంటి, అది ఎట్లా ఉందనే విషయాన్ని యాంప్లిట్యూడ్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ tan థీటా ఈక్వల్ టు y/x అని రాసుకో, థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x అవుతుంది. ఇందులో y తెలుసు, x కూడా మనకి తెలుసు. అంటే మేబీ ఆ x, y ఫస్ట్ క్వాడ్రంట్ లో పెట్టి మీకు రాసి చూపించాను కాబట్టి రెండు పాజిటివ్ కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ అదే ఈ పాయింట్ అంటే కాంప్లెక్స్ నెంబర్ 9 రీజన్స్ లో ఉంటుంది, ఇక్కడ ఉంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే ఏం జరుగుతుంది, పాజిటివ్ y యాక్సిస్ మీద ఉంటే, సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే నెగిటివ్ y యాక్సిస్ మీద ఉంటే, థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే నెగిటివ్ y యాక్సిస్ మీద ఉంటే, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే, ఒకవేళ ఆరిజిన్ దగ్గర ఉంటే ఉండొచ్చా, అలాంటి విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిగా తెలియకపోవచ్చు అని చెప్పి, z ఈక్వల్ టు x ప్లస్ iy అనే కేసులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యాంప్లిట్యూడ్ అనేది కుదరాలి అంటే ముందు z నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఆరిజిన్ కి యాంప్లిట్యూడ్ అనేది మనం చెప్పలేము. ముందే చెప్పాను బిగినింగ్ లో, ప్రతి కాన్సెప్ట్ లో లూప్ హోల్స్ ఉంటాయి, కొన్ని కాంప్లికేటెడ్ పాయింట్స్ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ పాయింట్, దీనికి యాంప్లిట్యూడ్ అనేది ఎగ్జిస్ట్ కాదు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి, 0/0 అని చెప్పాలి. అదేంటో మనకు తెలియదు. 0/0 అనేది ఇండిటర్మినెంట్. ఆ పాయింట్కి అంటే ఎంతో కొంత సెగ్మెంట్ ఉంటే అది x యాక్సిస్తో ఎంతో కొంత యాంగిల్ చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదురుతుంది. అంటే ఆరిజిన్ అనేది ఇప్పుడు ఈ z అనేది x ప్లస్ iy, ఇది 0+i0 కాకూడదు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే z నాట్ ఈక్వల్ టు 0. అలా అయినప్పుడు ఆ కేసులో మనకి ఇవన్నీ కూడా సెట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చెప్పండి 9 రీజన్స్ ఉన్నాయి. x యాక్సిస్ అంటే దాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఏ రీజన్ లో ఎక్కడెక్కడ ఈ కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నప్పుడు వాటి యొక్క ఆంప్లిట్యూడ్స్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఒకవేళ ఇది రీజియన్ అనుకోండి, ఇది ఆంప్లిట్యూడ్ అవుతుంది. పాజిటివ్ x యాక్సిస్ అయినట్లయితే అంటే పాజిటివ్ x యాక్సిస్ మీద ఉంటాయి, పాజిటివ్ x యాక్సిస్ అయినట్లయితే పాజిటివ్ x యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఆ కాంప్లెక్స్ నెంబర్ కూడా ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది, x, 0 అని. అంటే ఇది మనకి ఏమవుతుంది, థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x/0/x అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 0 డిగ్రీస్గా మనం చెప్పవచ్చు. అలాగే నెగిటివ్ x యాక్సిస్ మీద ఉంటే ఏమవుతుంది, నెగిటివ్ x యాక్సిస్ అంటే -x ప్లస్ i0 ఉంటుంది. అప్పుడు థీటా ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ ఇది కూడా ఏమవుతుంది 0/-x అవుతుంది. సో మరి అప్పుడు 0 అవుతుందా, అయితే 0 డిగ్రీస్ అవుతుందా అనే విషయం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఈ పాయింట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లు లెక్క అనమాట. అంటే ఇది మనకి -x,0 లా ఉంటుంది. -x,0 ఉన్నప్పుడు యాంగిల్ ఎంత అవ్వాలంటే ఇలా వచ్చి తీసుకున్నప్పుడు ఈ యాంగిల్ అవుతుంది. అంటే ఎంత డిగ్రీ అవుతుంది అనమాట, 5 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అంటే 5 రేడియన్స్. డిగ్రీస్ అని తీసేద్దాం, 5 రేడియన్స్ అవుతుంది. అంటే 180 డిగ్రీస్ అవుతుంది. 5 రేడియన్స్ అంటే అంత అనమాట 180 డిగ్రీస్. 0 రేడియన్స్ అంటే 0 డిగ్రీస్ అని ఒకటి. అలాగే పాజిటివ్ y యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే పాజిటివ్ y యాక్సిస్ అంటే 0+iy అనొచ్చు. y > 0గా తీసుకున్నప్పుడు మనకి థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ యూజువల్గా మనకి అది ఎంత వస్తుందంటే y/, అంటే y/0 అవుతుంది. y/0 అంటే 5/2 అంటే 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ క్రాస్ తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాంగిల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఈ యాంగిల్ అవుతుంది అన్నమాట.
ఇక్కడ వరకు యాంగిల్ కాబట్టి 90 డిగ్రీస్ అవుతుంది. అలాగే నెగిటివ్ y యాక్సిస్ మేము అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ y యాక్సిస్ అంటే 0 మైనస్ iy అంటే y పాజిటివ్ అన్నాను కాబట్టి మైనస్ y అని తీసుకున్నానమ్మా. y పాజిటివ్ అన్నాను కాబట్టి మైనస్ y అంటే మైనస్ y నెగిటివ్ అవుతుంది. అలాంటప్పుడు మనకి థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ y బై 0 అవుతుంది. దిస్ విల్ బి ఈక్వల్ టు అంటే ఈ యాక్సిస్ మీద ఉన్నప్పుడు అంటే మనకి యాంగిల్ ఇలా ఇక్కడ ఉంది కదా అని చెప్పి ఇలా తిరిగి రాకూడదు. అలా వస్తే అది 180 డిగ్రీస్ క్రాస్ చేస్తుంది. ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ షుడ్ నాట్ బి ఎక్సీడెడ్ బై అండ్ షుడ్ నాట్ బి లెస్ దాన్ మైనస్ పై. కాబట్టి మనం మళ్ళా యాంటీ క్లాక్ సెన్స్ లో చూడాల్సి వస్తుంది. అంటే ఆ యాంగిల్ ఇలా తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అవుతుందంటే -π/2 అవుతుంది. కాబట్టి సో ఈ సందర్భంలో మనకి దీని ఆన్సర్ ఎంత అంటే -π/2 అవుతుంది. అంటే -90 డిగ్రీస్ అవుతుంది. ఈ విధంగా నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఏ రీజన్ మీద ఎలా ఉన్నప్పుడు మనకి ఆయా ఆంప్లిట్యూడ్స్ ఉంటాయని ఇచ్చే ప్రయత్నం మీకు చేస్తున్నాను. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఎన్ని రీజన్స్ 1 2 3 4 అయిపోయినాయి. ఇక మిగిలింది ఆరిజిన్ అయి ఉంటే ఏంటి? ఆరిజిన్ అయి ఉంటే అంటే 0 0 అంటే 0 ప్లస్ i0 0 ప్లస్ i0 అనేది థీటా డస్ నాట్ ఎగ్జిస్ట్ అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత విషయంకి వస్తే ఒకవేళ క్వాడ్రంట్ 1 లో ఉన్నట్లయితే అంటే x ప్లస్ iy అవుతుందని చెప్తున్నాను. చాలా స్పష్టంగా ముందే రాసుకుని ఉంచుకోవాలి ఒక దగ్గర. ఏమని అంటే x గ్రేటర్ దెన్ 0, y గ్రేటర్ దెన్ 0. ఈ విషయం మాత్రం ముందుగా గుర్తుపెట్టుకోండి. x గ్రేటర్ దెన్ 0, y గ్రేటర్ దెన్ 0 రెండు పాజిటివ్ అయినట్లు. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై x అవుతుంది స్పష్టం. అలాగే Q2 లో ఉన్నట్లయితే అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఒకవేళ పాయింట్ ఉంటే అంటే సెకండ్ క్వాడ్రంట్ అంటే ఎక్కడ ఉంది? ఈ క్వాడ్రంట్ లో ఉంటే మనకి ఏమవుతుంది యాంప్లిట్యూడ్ అనేది చూద్దాం. అంటే -x ప్లస్ iy అని తీసుకున్నట్లయితే -x ప్లస్ iy -x పాజిటివ్ కాబట్టి -x నెగిటివ్ అవుతుంది. x క్వాడ్రంట్ ఏమైంది? నెగిటివ్ అయింది. y క్వాడ్రంట్ ఏమో పాజిటివ్ అయింది. కాబట్టి థీటా ఈక్వల్ టు మనకి సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి అంటే అప్పుడు మనకి π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x అని మనం రాయాల్సి ఉంటుంది. y బై x చాలా ఇంపార్టెంట్ మాట గుర్తుపెట్టుకోండి. ఇలా మనం తీసుకోవాల్సి వస్తుంది. π మైనస్ y tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. ఒకవేళ x పాజిటివ్ అన్నాం కాబట్టి ఈ మార్జెస్ ఇబ్బంది ఉండదు. ఒకవేళ కానీ x అంటే మనకు తెలియదు, మనం తీసుకునేటప్పుడు x ప్లస్ iy అని తీసుకుంటాం. ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇస్తే అప్పుడు x నెగిటివ్ అని వచ్చినప్పుడు మార్జెస్ పెట్టేస్తే సరిపోతుంది. అంటే ఇంకా మీకు అర్థం అవడం కోసం -2 ప్లస్ -√3 ప్లస్ i అన్నాం అనుకోండి. i × 1 అనమాట. ఇట్లా ఉందనుకోండి. దీన్ని చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే ఇలా tan ఇన్వర్స్ ఆఫ్ -1 బై -√3 అని చెప్తాం. ఇలా చెప్తాం కాబట్టి ఇది యాక్చువల్ ఎలా π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3 అని చెప్పాలి. అంటే ఇలా చెప్పాలన్నమాట. యాక్చువల్లీ ఇలా ఉంది కాబట్టి అదేదో ముందే నేను ఏం చెప్తున్నానంటే π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ మార్జెస్ పెడితే మనకి ఆ ఇబ్బంది అంతా ఉండదు. ఇక్కడే π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ మార్జెస్ పెడితే మనకి ఇబ్బంది ఉండదు. అది ఫాలో అవ్వాలి. అలాగే నెక్స్ట్ Q3కి వస్తే థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే అంటే ఈ క్వాడ్రంట్ లో ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది? ఈ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు మనకి -x iy అని నేను అంటున్నాను కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో థీటా ఈక్వల్ టు మనకి -π ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ మార్జెస్ ఆఫ్ y బై x మీరు రాసుకోవచ్చు. అంటే ఒకవేళ కానీ ఇది x ప్లస్ iy అని అనుకుంటే అప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది కాబట్టి అక్కడ నేను అట్లా రాశాను అనమాట. ఇక్కడ x y అనేది ఇక్కడ పాజిటివ్ నో ప్రాబ్లం, అది అలా ఉంటుంది. ఒకవేళ కానీ Q4 లో తీసుకున్నట్లయితే అంటే x మైనస్ iy అలాంటి నెంబర్లు తీసుకున్నప్పుడు థీటా ఈక్వల్ టు మనకి డైరెక్ట్ గానే చాలా స్పష్టంగా విషయం తెలుస్తుంది. -tan ఇన్వర్స్ ఆఫ్ y బై x అన్నది స్పష్టం. y బై x. సో ఈ రూల్స్ ఇలా ఫాలో అయితే చాలా ఈజీగా యాంప్లిట్యూడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ రాయడం ఈజీ అవుతుంది. సో చాలా ముఖ్యమైన విషయం. ఇది అయిన తర్వాత అంటే ఒక కాంప్లెక్స్ ఫైనల్ గా మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ తెలిసింది, యాంప్లిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ కూడా మనకి క్షుణ్ణంగా అర్థమైంది.
ఫైనల్ గా కాంప్లెక్స్ నెంబర్ మన ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని ఎలా రాయొచ్చు అంటే z ఈక్వల్ x ప్లస్ iy అది కాంప్లెక్స్ ఫామ్, z ఈక్వల్ x కామా y అది కోఆర్డినేట్ ఫామ్, అలాగే z ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కూడా రాయొచ్చు. అది రాస్తే దాన్ని ఇది యాంప్లిట్యూడ్ ని అండ్ మాడ్యులస్ ని రెండింటినీ అది కలిగి ఉంది కాబట్టి ఈ ఫామ్ ను మనం ఏం పిలుస్తాం, మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అని పిలుస్తాము. సో మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అని అడిగితే దాన్ని మనం ఎలా రాయాలి అంటే z ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా అని రాయాలి. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఈ ప్రాసెస్ అంతా వస్తుంది, అలాగే r అంటే మాడ్ z అవుతుంది. ప్లీజ్ రిమెంబర్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. నెక్స్ట్ కాన్సెప్ట్ మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే అది దాని ప్లేన్ లో అది ఎలా ఉండబోతుంది అనే విషయం చాలా స్పష్టంగా ఉంది. సో దయచేసి చాలా జాగ్రత్తగా గమనించాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి విషయానికి వస్తే అది ఎట్లా ఉన్నది చూడండి, ఇలా ఉన్న విషయం గమనించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, అంటే అది మాత్రం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్. మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ z అంటే z ఈక్వల్ టు x ప్లస్ iy అవుతుంది కాబట్టి z ఈక్వల్ టు మాడ్ z ఈక్వల్ టు ఇది మాడ్ z అన్నమాట, అంటే r అని రాయొచ్చు. అలాగే యాంప్ z అంటే tan ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ z కాబట్టి యాంప్లిట్యూడ్ ఆఫ్ z మనం థీటా అని రాసుకున్నట్లయితే థీటా అనేది tan ఇన్వర్స్ ఆఫ్ y/x గా మనం రాసుకుంటే ఎలా రాసుకుంటే అప్పుడు z ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఈ r ఇంటూ కాస్ లో మొదటి లెటర్, సైన్ లో మొదటి లెటర్ మధ్యలో ఉన్నాయి. అంటే కాస్ లో సి, ఇక్కడ ఉన్నటువంటి ఐ, ఇక్కడ ఉన్నటువంటి ఎస్, రెండిటిలో ఉన్నటువంటి థీటా ఇలా రాస్తే r ఇంటూ సిస్ థీటా అని పుట్టమాట. దీనిని ఇట్ ఈస్ కాల్డ్ సిస్ ఫామ్ ఆఫ్ z. సిస్ ఫామ్ ఆఫ్ z దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. కాంప్లెక్స్ నెంబర్ ఇప్పటి వరకు కాంప్లెక్స్ ఫామ్, అలాగే ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ అంటే కోఆర్డినేట్ ఫామ్ x, y అని రాస్తే కోఆర్డినేట్ ఫామ్ అండ్ ఇది మాడ్యులస్ అండ్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ z కూడా తీసుకుని ఇలా రాస్తే దీన్ని మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్. అలా కాకుండా ఈ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాలో సి ని, ఐ ని, ఎస్ ని రాస్తూ థీటా ఎంత ఉంటే అది రాస్తే ఈ ఫామ్ ని సిస్ ఫామ్ అని పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ మిగిలిపోయింది ఒకే ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్ ఏంటంటే z ఈక్వల్ టు r ఇంటూ సిస్ థీటా అన్నాం. దీన్నే ఇంకొక విధంగా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటానే మనం సాధారణంగా ఏమని పిలుస్తాం, ఇలా ఈ ఉన్నదాన్ని యూలర్స్ ఫామ్. యూలర్ చెప్పాడన్నమాట, దిస్ వాల్యూ ఈక్వల్ టు e పవర్ i ఇంటూ థీటా. ఈ ముందర r ఉంది కాబట్టి ఇంటూ r. సో సిస్ అనే దాన్ని మనం కేవలం సిస్ అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈక్వల్ టు e పవర్ i థీటా. యాక్చువల్లీ దీన్ని డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగిలిన వాళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజెంట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని ఏమని రాయొచ్చు అంటే e పవర్ i థీటా అని రాయొచ్చు. e పవర్ i థీటా అంటే ఇంటూ r ఉంది కాబట్టి r. సో ఫైనల్ గా మనకి సిస్ అంటే e పవర్ i థీటా. e అనేది యూలరియన్ నెంబర్, యూలర్ ఇంట్రడ్యూస్ చేసిన నెంబర్ అన్నమాట. అది e అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అమ్మా. అది 2.71828 ఇలా ఉంటుంది. ఒక యులారియన్ నంబర్ అంటారు దీన్ని, యులారియన్ నంబర్.
ఈ అనేది యూలర్ నెంబర్ అంటారు. ఈ ఫామ్ ని యూలర్ ఫామ్ అని పిలుస్తారు అన్నమాట. యూలర్ ఫామ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అంటే z ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిస్ థీటా. సిస్ థీటా బదులు ఈ పవర్ ఐ ఇంటూ థీటా. ఈ ఫామ్ ని యూలర్ ఫామ్ అని పిలుస్తారు. కాంప్లెక్స్ నెంబర్ యూలర్ ఫామ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అంటే బోర్డు మీద మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశారంటే కాంప్లెక్స్ ఫామ్, కోఆర్డినేట్ ఫామ్, మోడ్ ఆంప్లిట్యూడ్ ఫామ్, అలాగే సిస్ ఫామ్, యూలరియన్ ఫామ్, వీటితో పాటు ఫైనల్ గా ఇంకోటి ఉండిపోయింది, అది కూడా మోడ్ ఆంప్లిట్యూడ్ ఫామ్ లాంటిదే. పోలార్ ఫామ్ అని ఒక మాట ఉందమ్మా. పోలార్ ఫామ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. పోలార్ ఫామ్ అంటే ఆ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అని అయితే ఆ కాంప్లెక్స్ నెంబర్ కి ఆంప్లిట్యూడ్ ఏంటో ఆంప్లిట్యూడ్ అండ్ మాడ్యులస్ అండ్ ఆంప్లిట్యూడ్ రెండు కలిపి ఒక ఆర్డర్ పేరులో రాసి చూపిస్తే దాన్ని పోలార్ ఫామ్ అని పిలుస్తారు. అంటే అవన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆర్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఇదే ఆర్ ఇంటూ సిస్ థీటా, ఇదే ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా, అదే అక్కడ ఏ వేరియబుల్స్ ఉన్నాయి అవి మాత్రమే జస్ట్ రాస్తే దీన్ని ఏమని పిలుస్తారంటే పోలార్ ఫామ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అని పిలుస్తాం. ఈ విధంగా అసలు ఒక కాంప్లెక్స్ నెంబర్ ని ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు అనే దాన్ని, అంటే అసలు కాంప్లెక్స్ నెంబర్ ని ఇలా ఎన్ని రకాలుగా అంటే ఇప్పుడు చెప్పినటువంటి మెన్షన్ చేసిన అన్ని టైప్స్ లోనూ మనం దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు, చూపించవచ్చు, ఎగ్జిబిట్ చేయొచ్చు అన్న విషయం క్లారిటీ వచ్చింది. సో కాంప్లెక్స్ నెంబర్కి ఉన్నటువంటి హిస్టరీ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇకపై నేను చెప్పాల్సింది కాంప్లెక్స్ నెంబర్స్, రెండు కాంప్లెక్స్ నెంబర్, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఓకే, ఒక కాంప్లెక్స్ నెంబర్ గురించి ఇన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. అది రెండు కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే వాటిని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం ఇలాంటి విషయాలన్నీ మనం ఈ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.